పొన్నగంటి ఆకు కంటి చూపును మెరుగుపరుస్తుంది. కంటి సమస్య ఉన్నవాళ్ళు ఈ ఆకు తరచూ తీసుకోవడం వల్ల కంటి సమస్యలు తగ్గుతాయి. పొన్నగంటి ఆకును తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసుకోండి. 1 కప్పు పెసరపప్పు తీసి కడిగి పెట్టుకోండి. 2 టమాటోలు, 5 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసి పప్పులో వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోండి. కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోండి. తర్వాత విజిల్ తీసి పప్పును బాగా మెదుపుకోండి. ఆకు పప్పులో కలిసిపోవాలి. అలా చేసుకున్నాక తగినన్ని నీళ్లు పోసుకొని పల్చగా చేసుకోండి. పప్పుని స్టవ్ మీద పెట్టి మరిగించుకోండి. పప్పు మరుగుతుండగా ఇంకో స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చి వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. వేగాక పసుపు వేసుకుందాం. ఈ పోపుని పప్పులో వేసుకుందాం. కొత్తిమీర వేసుకుందాం. ఈజీగా పప్పు తయారైంది.